ఈ వీడియోలో మనం ఫస్ట్ పైల్స్ ఫిషులా గురించి తెలుసుకునే ముందు అసలు మోషన్ వెళ్ళే మార్గం దగ్గర ఏమేమి ఉంటాయి అనేది తెలుసుకుందాం. ఇది లోపల పైప్ అయితే ఈ పైప్ కి కింద భాగంలో ఈ పైప్ చుట్టూరా మనకు మోషన్ వెళ్ళే మార్గం దగ్గర మీరు గమనించినట్లయితే గ్యాస్ సపరేట్ గా వస్తుంది, మోషన్ అనేది సపరేట్ గా వస్తుంది. బట్ ఇది ఎలా కుదురుతుంది అని చూసుకున్నట్లయితే కానీ ఫిషర్ అనేది డెవలప్ అవడానికి మనకు ఒక్క రోజు చాలు. ఫిషర్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే ఫిషర్ అంటే ఏంటి అంటే మోషనల్ మార్గం. సో ఇవి రెండు కాకుండా మనకు ఫిషులా అని ఇంకొక జబ్బు ఉంది. ఈ ఫిషులా అనే జబ్బులో ఏమవుతుంది అంటే మోషనల్ మార్గం చుట్టుపక్కల మనకు ఒక చిన్న అసలు మోషన్ వెళ్ళే మార్గం దగ్గర మంట గాని, నొప్పి గాని, బ్లీడింగ్ గాని ఉంటే ఎవరైనా సామాన్యులు ముఖ్యంగా అనుకునేది మాకు పైల్స్ ఉంది అనుకుంటారు. కానీ పైల్స్ కాకుండా పైల్స్ తో పాటు ఫిషర్ అని, ఫిషులా అని అనేక రకమైన జబ్బులు ఉంటాయని మీలో ఎంతమందికి తెలుసు? ఈ వీడియోలో మనం పైల్స్ అంటే ఏంటి, ఫిషర్ అంటే ఏంటి, ఫిషులా అంటే ఏంటి, వాటి మూడింటి మధ్యలో తేడాలేంటి, ఎలా గుర్తించవచ్చు, పేషెంట్ కి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటే పైల్స్ అంటాం, ఎటువంటి సిమ్టమ్స్ ఉంటే ఫిషర్ ఉంటాం, ఎటువంటి సిమ్టమ్స్ ఉంటే ఫిషులా అంటాం అనేది ఈ వీడియోలో క్లుప్తంగా డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అభిలాష్, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ ప్రొక్టాలజిస్ట్ ఫ్రమ్ కొండాపూర్. ఈ వీడియోలో మనం ఫస్ట్ పైల్స్ ఫిషులా గురించి తెలుసుకునే ముందు అసలు మోషన్ వెళ్ళే మార్గం దగ్గర ఏమేమి ఉంటాయి అనేది తెలుసుకుందాం. సో ఇప్పుడు ఈ చేతిలో ఉన్న బొమ్మలో మనం చూసుకుంటే ఇది ఏంటి అంటే మోషన్ వెళ్ళే మార్గం అనేది ఒక పైప్ లాగా ఉన్నట్లయితే ఆ పైప్ ని మనం నిలువుగా కట్ చేసి ఒక సైడ్ నుంచి చూసుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది. సో ఈ పైప్ ని కూడా మనం భాగాలుగా డివైడ్ చేసుకున్నట్లయితే పైనున్న భాగాన్ని రెక్టమ్ అంటాము అండ్ కిందున్న భాగాన్ని యానల్ కెనాల్ అని అనడం జరుగుతుంది. సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఈ రెక్టమ్ అనేది డ్యామ్ లాంటిది అండ్ ఈ యానల్ కెనాల్ అనేది డ్యామ్ గేట్స్ లాంటిది. ఈ రెక్టమ్ అనబడే డ్యామ్ లో నీళ్ల బదులు మోషన్ వచ్చి చేరుతూ ఉంటుంది. ఎప్పుడైతే మోతాదుకు మించి మోషన్ చేరుతుందో బ్రెయిన్ కి సిగ్నల్ పంపించి గేట్స్ ఖాళీ చేయాలి అని సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. ఈ యానల్ కెనాల్ లో కూడా గేట్స్ అంటే ఏంటి అని చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు బాగా చూసినట్లయితే ఇది లోపల పైప్ అయితే ఈ పైప్ కి కింద భాగంలో ఈ పైప్ చుట్టూరా ఇక్కడ మనకు పింక్ కలర్ లో కండరాలు అనేవి గమనిస్తున్నాం. రెండు పక్కల ఇటుపక్క రెండు ఉన్నాయి, ఇటుపక్క రెండు ఉన్నాయి. ఈ పింక్ కలర్ లో ఉన్న కండరాలనే స్పింక్టర్స్ అని అనడం జరుగుతుంది. ఈ స్పింక్టర్ అంటే ఒక కండరంతో సమానము. ఈ స్పింక్టర్స్ అనే కండరాలు ఉండడం వల్లనే మనకు మోషన్ కావాలంటే టైట్ చేయగలుగుతున్నాం, కావాలంటే లూజ్ చేయగలుగుతున్నాం. మన కంట్రోల్ అనేది లేకుండా మోషన్ కాదు కదా, గ్యాస్ అనేది కూడా మన కంట్రోల్లో లేకుండా వెళ్ళకపోవడానికి కారణమే మనకు ఈ స్పింక్టర్స్ అనబడే కండరాలు. ఈ స్పింక్టర్స్ అనబడే కండరాల్లో కూడా రెండు రకాల కండరాలు ఉంటాయి. బయట ఉండేదాన్ని ఎక్స్టర్నల్ స్పింక్టర్ అంటాం, లోపల ఉండేదాన్ని ఇంటర్నల్ స్పింక్టర్ అంటాం. ఈ రెండు చేసేది మోషన్ పైన కంట్రోల్ పెట్టడమే అయినప్పటికీ కూడా పనిచేసే పద్ధతి రెండు వేరువేరుగా పనిచేస్తాయి. ఈ ఎక్స్టర్నల్ స్పింక్టర్ అనబడేది ఏదైతే ఉందో అది మన చేతులు కాళ్ళ లాంటిది. కావాలంటే ముడుచుకోవచ్చు, కావాలంటే తెరుచుకోవచ్చు, కంప్లీట్లీ మన చెప్పు చేతుల్లో ఉంది. కానీ లోపల ఉండే ఇంటర్నల్ స్పింక్టర్ అనేది మాత్రము మన చెప్పు చేతుల్లో ఉండదు. దానికి అనుగుణంగా పనిచేసుకుంటుంది గుండెలాగా. సపోజ్ ఇప్పుడు ఏదైనా రోడ్డు పైన యాక్సిడెంట్ చూసాము, లేకుంటే వీధిలో కుక్క వెంటబడింది. ఈ రెండు కండిషన్స్ లో కూడా మనకు తెలియకుండానే హార్ట్ బీట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది భయం కారణంగా. సో ఏ విధంగా అయితే మన కంట్రోల్లో లేకుండానే అది పనిచేస్తుందో అదే విధంగా ఈ ఇంటర్నల్ స్పింక్టర్ అనే కండరం కూడా దానికి అనుగుణంగా అది పనిచేస్తూ ఉంటుంది. అది కాకుండా మనకు మోషన్ వెళ్ళే మార్గం దగ్గర ఆర్కిటెక్చర్ అంటే మన మానవ శరీరం ఏర్పడడం ఏ విధంగా ఏర్పడింది అంటే మనకు మోషన్ వెళ్ళే మార్గం దగ్గర మీరు గమనించినట్లయితే గ్యాస్ సపరేట్ గా వస్తుంది, మోషన్ అనేది సపరేట్ గా వస్తుంది. బట్ ఇది ఎలా కుదురుతుంది అని చూసుకున్నట్లయితే మనకు మోషన్ వెళ్ళే మార్గం ఇలా పైప్ లాగా ఉందనుకోండి, ఓపెన్ గా మనకు గ్యాస్ గానీ మోషన్ గానీ ఇష్టం వచ్చినట్టు లీక్ అయిపోతూ ఉంటాయి. అదే కంప్లీట్లీ ఒక అడ్డుకట్టలాగా వేసినట్లయితే గ్యాస్ అనేది లీక్ అవ్వడం కష్టం అయిపోతుంది. కాబట్టి మనకు ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉందంటే ఈ లోపల ఉన్న దానిపైనే కంప్లీట్లీ ముడతల్లాగా యానల్ కుషన్స్ అనేవి ఉంటాయి. ఈ యానల్ కుషన్స్ అనేవి ఎట్లుంటాయంటే ఇప్పుడు ఏ విధంగా అయితే సైకిల్ చక్రానికి స్పోక్స్ లాగా ఎట్లయితే వస్తుందో అదే విధంగా మోషన్ వెళ్ళే మార్గం దగ్గర కూడా ఇలాగున్న మోషన్ వెళ్ళే మార్గం దగ్గర ముడతలు పడినట్టు సైకిల్ స్పోక్స్ కి వీలున్నట్టు ఇలా ఉండడం వల్ల
మనకు మోషన్ అనేది లీక్ కాకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ స్పోక్స్ మధ్యలో ఉన్న గ్యాప్ లో నుంచి గ్యాస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా మనం టాపిక్ విషయానికి వస్తే పైల్స్ ఏంటి, ఫిషర్ ఏంటి అండ్ ఫిషులా ఏంటి అని తెలుసుకుంటే, ఫస్ట్ పైల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే పైల్స్ లో ఏం జరుగుతుంది, ఈ యానల్ కుషన్స్ అనే ఈ సైకిల్ స్పోక్స్ లాంటి ఏదైతే కండ పెరిగిందో ఈ కండ పైన మాటికి మనం ప్రెషర్ పెట్టడం వల్ల ఇక్కడ ఉన్న కండ కాస్త ఫస్ట్ కొన్ని రోజులు సాగి బయటికి రావడం స్టార్ట్ చేస్తే దాన్నే పైల్స్ అని అంటాం. సో ఈ బొమ్మలో కనిపించినట్టు మనకు పైల్స్ అంటే ఏంటి అంటే, ఈ బొమ్మలో మనకు చూసినట్లయితే నార్మల్ యానల్ కుషన్స్ అనేవి ఇలా చాలా చిన్నదిగా ఉండాలి. బట్ ఇలా చిన్నదిగా ఉన్న యానల్ కుషన్స్ పైన కూడా ఎక్కువ సార్లు మనం ముక్కి ప్రెషర్ పెట్టడం వల్ల ఈ కండ కాస్త సాగి ఫస్ట్ కండ కొంచెం చిన్నదిగా నుంచి పెద్దదైపోయి పెద్ద నుంచి ఇంకా పెద్దదైతే దాన్నే పైల్స్ అంటాం. సో ఈ పైల్స్ లో కూడా మనకు స్టేజింగ్ వైజ్ చూసుకున్నట్లయితే 4 స్టేజెస్ ఆఫ్ పైల్స్ అంటాము. స్టేజింగ్ వైజ్ పైల్స్ని ఎట్లా డివైడ్ చేస్తాము అంటే, మనకు ఈ పిక్చర్ లో ఉన్నవే పైల్స్ స్టేజెస్ అనుకుంటే, జనరల్లీ పైల్స్ అనేది మనకి నార్మల్ గా ఇలా ఉండాలి, చాలా చిన్నదిగా కండ ఉండాలి. బట్ ఇలాగా చిన్నదిగా ఉన్న కండ పైన మాటికి ప్రెషర్ పెట్టినట్లయితే ఆ కండ బాగా పెద్దదైపోయి పేషెంట్ కి నొప్పి లేకుండా, నొప్పి అస్సలు కలగకుండా బ్లీడింగ్ అవుతుందంటే దాని గ్రేడ్ 1 పైల్స్ అంటాం. నెక్స్ట్ గ్రేడ్ 1 లో ఇలా పెరిగిన కండ పైన ఇంకా ప్రెషర్ పెట్టి ఆ కండ ఇంకా సాగి బయటికి రావడం స్టార్ట్ అయితే, ఎందుకంటే ప్రెషర్ పై నుంచి ఉంది కాబట్టి కండ కూడా కింద దిశగా పెరుగుతుంది అండ్ కింద వైపుకు పెరిగి మోషన్ వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు టచ్ అవుతుంది అండ్ మోషన్ వన్స్ వెళ్ళిపోయాక బయట ఏమీ తెలియట్లేదు అంటే దానికి గ్రేడ్ 2 పైల్స్ అంటాం. గ్రేడ్ 3 పైల్స్ లో ఏమవుతుంది, మోషన్ వెళ్ళేటప్పుడు ప్రెషర్ వల్ల కండ బయటకు వస్తుంది అండ్ బయటకు వచ్చిన కండని పేషెంట్ తనంతకు తను లోపల తోస్తే తప్ప ఆ కండ లోపలికి వెళ్ళకపోతే దానికి గ్రేడ్ 3 పైల్స్ అంటాం. గ్రేడ్ 4 పైల్స్ లో ఏమవుతుంది, బయటకు వచ్చిన కండని లోపల నుంచి ఎంత పుష్ చేసినప్పటికీ కూడా ఆ బయటకు వచ్చిన కండ లోపలికి వెళ్ళకపోతే దాన్ని గ్రేడ్ 4 పైల్స్ అంటాం. సో జనరల్లీ పైల్స్ లో ఎక్కువ మంది నొప్పి ఉంటే అదంతే పైల్స్ అనుకుంటుంటారు. కానీ జనరల్లీ ఏమంటారంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 పైల్స్ లో అసలు నొప్పి అనేది ఉండదు. కేవలం గ్రేడ్ 4 పైల్స్ లో మాత్రమే నొప్పి అనేది ఉంటుంది. కానీ ఎవరికైనా బ్లీడింగ్ తో పాటు తీవ్రమైన మంట, నొప్పి, మోషన్ కి వెళ్ళేటప్పుడు ఎస్పెషల్లీ నొప్పి పెరుగుతుంది అంటే మాత్రము అది ఫిషర్ వల్ల వచ్చినట్టు అంటాం. పైల్స్ అంటే ఏంటి, ఫిషర్ అంటే ఏంటి అంటే, పైల్స్ అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు లోపల ఉన్న యానల్ కుషన్ అనే కండ పైన మాటికి ప్రెషర్ పడి లోపల ఉన్న కండ బయటకు వస్తే దాన్ని పైల్స్ అనుకున్నాం. కానీ ఈ పైల్స్ అనేది డెవలప్ అవడానికి చాలా నెలలో, చాలా రోజుల నుంచో మనకు కాన్స్టిపేషన్ ఉంటే తప్ప ఈ పైల్స్ అనేది డెవలప్ కాదు. కానీ ఫిషర్ అనేది డెవలప్ అవడానికి మనకు ఒక్క రోజు చాలు. ఫిషర్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే, ఫిషర్ అంటే ఏంటి అంటే మోషన్ వెళ్ళే మార్గం అనేది ఒక రబ్బర్ బ్యాండ్ లాంటిది. మోషన్ రాకముందు ఇలా మార్గం మూసుకుపోయి ఉంటుంది, మోషన్ వచ్చినప్పుడు కొంచెం తెరుచుకొని మోషన్ వెళ్ళిపోగానే మళ్ళీ మార్గం అనేది మూసుకుపోతూ ఉంటుంది నార్మల్లీ. ఈ ఫిషర్ వచ్చిన వాళ్ళలో ఏమవుతుంది అంటే, వీళ్ళు తీవ్రంగా నాన్ వెజ్ తిన్నా, లేదా అసలు నీళ్ళే తీసుకోలేదు, లేదా పీచు పదార్థం ఫైబర్ అసలు తీసుకోలేదు, కారణం ఏదైనా మోషన్ అనేది బాగా గట్టిపడినట్లయితే ఆ గట్టిపడిన మోషన్ వెళ్ళేటప్పుడు వీళ్ళు ఎప్పుడైతే ప్రెషర్ బాగా పెడతారో ఆ ప్రెషర్ తట్టుకోలేక ఈ మోషన్ వెళ్లే మార్గం పైన ఎక్స్ట్రా ప్రెషర్ అనేది పడి ఒక చోట చీలితే దాన్ని ఫిషర్ అంటాం. సులభంగా అర్థం అవ్వాలంటే, ఏ విధంగా అయితే ఒక రబ్బర్ బ్యాండ్ అనేది ఒక లెవెల్ వరకు స్ట్రెచ్ చేయొచ్చు, కానీ ఒక లెవెల్ తర్వాత ఎక్సెస్ స్ట్రెచ్ చేస్తే ఏ విధంగా అయితే రబ్బర్ బ్యాండ్ తెగి కూర్చొని ఇబ్బంది పెడుతుంది ఉంటుందో, అదే విధంగా ఫిషర్ లో మోషన్ వెళ్ళే మార్గం దగ్గర తీవ్రమైన ప్రెషర్ పడడం వల్ల అక్కడ చీలితే దాన్ని ఫిషర్ అంటాం. సో చెప్పుకున్నట్టే పైల్స్ డెవలప్ అవడానికి చాలా నెలలు ఆర్ చాలా రోజులు పట్టొచ్చు, కానీ ఫిషర్ అనేది డెవలప్ అవడానికి ఒకే ఒక రోజు సరిపోతుంది. ఈ ఫిషర్ లో ముఖ్యంగా పేషెంట్ ఏ విధంగా గమనించగలరు అంటే, వీరికి మామూలు టైంలో బాగుండొచ్చు, కానీ మోషన్ వెళ్ళిన తర్వాత నుంచి మంట, తీవ్రమైన నొప్పి మొదలైపోయి అప్పుడప్పుడు మోషన్ వెళ్ళేటప్పుడు రాపిడి వల్ల కొంచెం బ్లీడింగ్ గా కూడా గమనిస్తూ ఉండొచ్చు. అండ్ పైల్స్ లో బ్లీడింగ్ కి, ఫిషర్ లో బ్లీడింగ్ కి తేడా ఏంటి అని చూసుకున్నట్లయితే, ఫిషర్ అంటే చీలిక అనుకున్నాం కదా, సో ఆ చీలిక పై నుంచి మోషన్ అనేది వెళ్లడం వల్ల మోషన్ పైన ఒక చిన్న తీగటి లాగా సన్నటి లైన్ లాగా రక్తపు మరకలు ఉంటే అది ఫిషర్ వల్ల వచ్చిన రక్తపు మరక అని అర్థము. అదే మోషన్ కంప్లీట్లీ వెళ్ళిపోయిన తర్వాత మోషన్ వెళ్ళే మార్గంలో నుంచి డ్రాప్స్ లాగా టప్ అని కారుతూ ఉంటే అది పైల్స్ లో వచ్చిన బ్లీడింగ్ వల్ల అని ఉండవచ్చు. సో ఇవి రెండు కాకుండా మనకు ఫిషులా అని ఇంకొక జబ్బు ఉంది. ఈ ఫిషులా అనే జబ్బులో ఏమవుతుంది అంటే, మోషన్ వెళ్ళే మార్గం చుట్టుపక్కల మనకు ఒక చిన్న పులిపిరి లాగానో పింపుల్ లాగానో ఒక పుండులాగా వచ్చి ఆ పుండులో నుంచి మనకు రసిలాగా గాని ఆర్ చీముగా గాని అప్పుడప్పుడు రక్తంలాగా గాని మోషన్ టైట్ గా వెళ్ళినప్పుడు మనకు బయట మోషన్ వెళ్ళే మార్గం దగ్గర కాకుండా చుట్టుపక్కల ఎక్కడైనా మనకు రసిగా గాని చీముగా గాని బ్లడ్ గా గాని పడితే అది ఫిషులా అని అంటూ ఉంటాం. సో ఈ వీడియో ద్వారా మీకు
పైల్స్కి, ఫిషర్కి, ఫిష్యులాకి తేడా తెలిసిందని ఆశిస్తున్నాము. మీలో ఎవరికైనా బ్లీడింగ్గా కానీ, పెయిన్గా కానీ, చీముగా కానీ కారుతూ ఉందంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే మీకు మా హెల్ప్ లైన్ టీం నుంచి మీకు హెల్ప్ పొందగలరు. మీలో ఎవరికైనా ఫర్దర్ హైదరాబాద్ వచ్చి అపాయింట్మెంట్స్ తీసుకోవాలనుకుంటున్నారు అంటే కింద ఇచ్చిన హెల్ప్ లైన్లో కాల్ చేయగలరు. థ్యాంక్ యూ.